కేంద్రంలో కాషాయ పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి బీసీ వాటాను 42% పెంచేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం కంకణం కట్టుకుందా? ప్రధాని మోడీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అస్త్రాన్ని ఉపయోగిస్తుందా? బీసీ ప్రధాని అని చెప్పుకునే ప్రధాని మోడీ బీసీ రిజర్వేషన్లను పెంచకుండా అడ్డుపడుతున్నారా? అసలు బీసీ ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలేంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే రేవంత్ లక్ష్యమా? బీసీ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ధర్మయుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో భాగంగా బీసీ నేతలతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గర్జించారు. తెలంగాణ నుండే బీసీ గర్జన మొదలైందని, ఇది ధర్మయుద్ధమని గొంతెత్తారు. ఇక నుంచి మేం ఢిల్లీకి వచ్చేది లేదని ప్రధాని మోదీనే తెలంగాణలోని గల్లీ గల్లీకి రప్పిస్తామంటూ సవాలు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. బీసీ ప్రధానిగా చెప్పుకునే మోడీకి బీసీల ఆత్మగౌరవం కనిపించడం లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లను గుజరాత్ లో అడగలేదని, ఢిల్లీలో కుర్చీ అడగలేదని, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే మోడీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలనే డిమాండ్తో ఢిల్లీలో కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని నిలదీస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ నాయకులతో కలిసి ధర్నాకు దిగింది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీల జనాభా వాటాకు రిజర్వేషన్ పెంచాల్సిందేనన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఘంటాపథంగా చెప్తుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశ రాజధాని హస్తిన వేదికగా జంతర్ మంతర్ వద్ద బీసీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై రేవంత్ తీవ్ర విమర్శలతో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ గర్జన మొదలైందని, ఇది ధర్మయుద్ధమని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో బలం లేకపోయినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఆర్టికల్ 370 బిల్లును తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం పవక్ఫ్ బిల్లు తీసుకొస్తారని ధ్వజమెత్తారు. అన్ని పార్టీలు మద్దతిచ్చినా తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మందికి పైగా ఎంపీలు మద్దతిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు బీసీ పోరు గర్జనకు దేశంలోని 16 పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని తెలిపారు. అయినా మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ, ఆ పార్టీ ఎంపీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఎందుకు మద్దతివ్వడం లేదని, పార్లమెంట్ లో ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజల సమస్యలు రాహుల్ గాంధీ చూశారని, తమ వాటా తేల్చాలని బహుజనులు ఆయనను అడగడంతో కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. దేశంలో అధికారంలోకి వచ్చి జనగణనతో కులగణన చేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నాడు మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి 27% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే వీపీ సింగ్ అమలు చేస్తామంటే అందుకు వ్యతిరేకంగా జనతా పార్టీ కమండల్ ఉద్యమాన్ని తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఆ జనతా పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధే ఈ ప్రధాన మోడీ అంటూ ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని, కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ ప్రభుత్వం 2021 నుంచి జనాభా లెక్కలను చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కుట్ర చేసి జనగణనను వాయిదా వేస్తుందని మండిపడ్డారు. ఇది బహుజనుల సమస్య. అందరూ ఏకమై బీజేపీ లెక్కలు తేల్చి ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా ఇదో ఉద్యమంగా రాజుకుంటుందని హెచ్చరించారు. ఇదేమైనా కేంద్రంలో కషాయ పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే బీసీ ప్రధాని అని చెప్పుకునే ప్రధాని మోడీ బీసీ రిజర్వేషన్లను పెంచుతారా లేక అడ్డుపడతారా వేచి చూడాలి మరి.